అది చెప్పు. శోభనం. అది పెళ్లి తర్వాత పెళ్లికి ముందా? పెళ్లిలో జరిగే వాటి గురించి అడుగుతున్నారు ఇక్కడ. భాగమే కదా. కాదు, పెళ్లి తర్వాత జరిగే భాగం అది. తెలుగు మాస్టర్కి స్వాగతం చైతన్య గారు. స్వాగతం, సుస్వాగతం. పారిజాత పర్వం ఈ నెల 19న రిలీజ్ అవుతుంది. అందులో నటించినటువంటి శ్రీ పెద్దలు పూజ్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ చైతన్య గారు ఇవాళ మన తెలుగు మాస్టర్లో హాజరయ్యారు. బై ద వే, దిస్ ఇస్ ద మిక్స్చర్ ఆఫ్ స్టింగ్ అండ్ థమ్స్ అప్. 100 మంది అన్నదమ్ములకి ఒకటే తాడు. 100 మంది అన్నదమ్ములకి ఒకటే తాడు. చీపురు. కరెక్టేనా? అంతే. పారిజాత పర్వము ఏ సమాసం? నన్ను చూస్తావు. ఆలు సమోసా, ఆలు పరాటా కాదరా, తినేటివి కాదు సమాసాలు అంటే. ఓకే, ఇది కష్టమైన ప్రశ్న. ఏం తాగాలా ఇప్పుడు? తిక్కుంది ఇది. తిక్కేం బ్లడ్ రాజ్ అంటుందండి. సమాధానం పారిజాతం యొక్క పర్వము. సమాధానం పారిజాతం యొక్క పర్వము షష్ఠి తత్పురుష సమాసం. షష్ఠి తత్పురుష సమాసం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా. అదే కనీసం తెలుసారా నీకు? షష్ఠి తత్పురుష సమాసం అని ఒకసారి. షష్ఠి తత్పురుష సమాసం. షష్ఠి కాదు, షష్ఠి తత్పురుష సమాసం. షష్ఠి తత్పురుష సమాసం అంతే. క్లెవర్. ఎంతో అంతో వచ్చు నాకు తెలుగు. నాకు కూడా వచ్చు, కానీ అవన్నీ రావు నాకు. సందులు సమాసాలు. నీకు సందులు తెలుసు, అవన్నీ చెప్పకూడదు. పృథ్వీకి పర్యాయ పదాలు ఏంటి? పృథ్వీకి పృథ్వీ, నేల, భూమి. నింగి పర్యాయం కాదు, ఆపోజిట్. తాగాలి నువ్వు, పాండవ మీరు తాగాల్సిందే. తాగండి మొత్తం. ఏమేమో ఉన్నాయి అందులో. తాగాలి, తాగు. బెల్లం నీళ్ళు లేకునేవి. కిడ్నాప్ ని తెలుగులో ఏమంటారు? అపహరించడం. సూపర్. చదువుకున్నా నేను కూడా. పారిజాతం అనేది ఒక చెట్టు. పారిజాతం అంటే పేరు కాదు, చెట్టు. మన సినిమాలో పేరు. ఓకే. ఎవరి పేరు? అది సీక్రెట్, సినిమాలో చూడాలి, చెప్పకూడదు. 21 సీజన్ 1 సీజన్ 2 ఇస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ డూ వాచ్. పెళ్లిలో ఉండే ఘట్టాలు: పాణిగ్రహణం, కన్యాదానం, అది చెప్పు. శోభనం. అది పెళ్లి తర్వాత పెళ్లికి ముందా? పెళ్లిలో జరిగే వాటి గురించి అడుగుతున్నారు ఇక్కడ. భాగమే కదా. కాదు, పెళ్లి తర్వాత జరిగే భాగం అది. పుస్తలు కట్టడాన్ని ఏమంటారు? తాళి కట్టు, మాంగళ్యధారణము. మస్తు తెలుసా నీకు? మెట్టెలు ధరించడం అదొకటి. అప్పగింతలు నాకు తెలుసు అది. పట్టి విలువరాదు 10,000కైనను, పెట్టి దెప్పరాదు పేదకైనా, పతిని దిట్టరాదు సతి రూపవతి అయిన. పతిని దిట్టరాదు సతి రూపవతి అయిన. ఫస్ట్ చూసి చదవాలి, తర్వాత చూడకుండా చదవాలి, తర్వాత కళ్ళు మూసుకొని చదవాలి, అప్పుడు ఆన్సర్ రాయాలి. పట్టి కాదు, పట్టి విడువరా. పట్టి విడువరాదు 10,000కైనను. 10,000. 10,000కు ఆశపడి భర్తను విడవరాదు, పేదవాళ్లకు దానమిచ్చి దెప్పరాదు, భార్య రూపవతి అయినప్పటికీ భర్తను తిట్టరాదు. తిడితే అది పెట్టి దెప్పరాదు పేదకైనా, పతిని తిట్టరాదు సతి రూపవతి అయినా. పట్టి విడువరాదు 10,000కైనను, పెట్టి దెప్పరాదు పేదకైనా. ఇప్పుడు నెక్స్ట్ ఈయన ఒక పద్యం చెప్పిన చూడకుండా మనకు అప్పచెప్తారు. మరి చెప్పు. చూడకుండా చెప్పాలా? పట్టి విడువరాదు 10,000కైనను, పెట్టి దెప్పరాదు పేదకైనా, పతిని తిట్టరాదు సతి రూపవతి అయినను, విశ్వదాభిరామ వినురవేమ. ఇంకోసారి చెప్పు. రెడీ. పట్టి విడువరాదు 10,000కైనను, పెట్టి దెప్పరాదు పేదకైనా, పతిని దిట్టరాదు సతి రూపవతి అయిన, విశ్వదాభిరామ వినురవేమ. అక్షరం పొల్లు పోకుండా చెప్పా. వెరీ గుడ్. ఏమంటారు? ఇదిగో కంట్రోల్లో ఉన్నా, నన్ను గెలక్కు. గలీజ్ మాటలు వస్తాయి. నువ్వు 1 గంట ఇంటికి వస్తే బెటర్. ట్రైనింగ్ అయితే మీరు చెప్పండి. చెప్పరా. పత్తి తిట్టరాదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. పారిజాత పర్వం గురించి ఒక్క ఆంగ్ల పదం లేకుండా తెలుగులో చెప్పండి. పారిజాత పర్వము ఏప్రిల్ 19వ తారీఖున మీకు దగ్గరలో ఉన్న సినిమా హాళ్ళలో
విడుదలవుతుంది. ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్ళి చూడండి, వీక్షించండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు బాగా ఆనందిస్తారు, సంతోషిస్తారు, ఆహ్లాదిస్తారు. చెప్పు ఇంకా చెప్పు ఏం చెప్పాలి అంటే ఇప్పుడు నేను చెప్తా. చాయ్ బిస్కెట్ని ఇష్టపడండి. నాకు గుర్తింపు తెచ్చింది కూడా చాయ్ బిస్కెటే. నాకు కూడా. మా ఇద్దరికి 30 Weds 21 అనే ఒక సిరీస్ ద్వారా మేమిద్దరం ధారావాహిక ద్వారా మా ఇద్దరికి గుర్తింపు వచ్చింది. తద్వారా మేమిద్దరము మంచి చలనచిత్రాలు చేస్తున్నాం. చాయ్ బిస్కెట్ వారికి లైఫ్ లాంగ్ ఏమంటారు ఆజన్మాంత రుణపడి ఉంటాము. లైఫ్ లాంగ్ ఖచ్చితంగా తెలుగు నేర్చుకోండి. దేశ భాషలందు తెలుగు లెస్స. ఇప్పటి జనరేషన్ పిల్లలకి దే ఆర్ మిస్సింగ్. తెలుగు అంటే మర్చిపోతున్నారు, తెలుసుకోవట్లేదు. సో తెలుగు పెద్దవాళ్ళు మన పిల్లలకి తెలియజేయండి, లేదా అప్పుడప్పుడు మా తెలుగు మాస్టర్ కార్యక్రమాన్ని చూపించండి. ఖచ్చితంగా తెలుగు నేర్చుకోండి. దేశ భాషలందు తెలుగు లెస్స.